టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం వచ్చి మైనార్టీలను అవమానపరిచారని అనంతపురం జిల్లా వైసీపీ మైనార్టీ విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మైనార్టీ విభాగ సంయుక్త కార్యదర్శి నదీం అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబుకు మొదటి నుంచి మైనార్టీలంటే గిట్టదని, అందుకే వారిని అవమానిస్తున్నారని అన్నారు. మీరు అధికారంలో ఉండగా కనీసం ఒక మైనారిటీ కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జగన్ మాకు ప్రాధాన్యం ఇస్తే అవమానిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. అనంతపురంలో అభివృద్ధి లేదని చెబుతున్న చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను అడిగితే ఇక్కడ అభివృద్ధి గురించి చెబుతారన్నారు. ఆయన పాదయాత్ర సమయంలో ఇక్కడ అభివృద్ధిని స్పష్టంగా చూశారన్నారు. మొన్నటి రోజున మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు అనంతపూర్ అర్బన్ నా ఊర్లో వచ్చి మైనార్టీల గురించి కించపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. మైనార్టీల పైన ఈరోజు కాదు, ఎప్పుడు ప్రేమ లేదు ఆయనకి. గతంలో ఆయన పరిపాలన కూడా చూసాం. మైనార్టీలకు ఒక మినిస్టర్ కూడా లేకుండా చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక బహిరంగ సభగా మా అధికారంగా ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ మీకు అడగడం జరిగింది. నీకు దమ్ముంటే అమిత్ షా ఇదే సభలో 4% రిజర్వేషన్ నేను సపోర్ట్ ఉంటా మైనార్టీలకు చెప్పు అని చెప్పి ఈ సవాల్కి మీరు స్వీకరించి చెప్పే కార్యక్రమం పెట్టుకోండి. మైనార్టీల గురించి కానీ మైనార్టీల జోరుకి వస్తే కానీ ఖచ్చితంగా మైనార్టీలు ఓటు రూపంలో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికలు 2024లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తాం. మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వస్తుంది, ఏదో ఈరోజు కేంద్రం బీజేపీతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన గురించి చెప్పాల్సిన మాటలే వేస్ట్. వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఈరోజు మీరు అధికారం వస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో మా అనంతపూర్ కానీ మా అనంతపూర్ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేసిన పనులు ఈరోజు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకైతే ఖచ్చితంగా తెలుసు అధికారం మేము 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్లలో 3 ఏళ్ళు పరిపాలన చేస్తాం, 2 ఏళ్ళు కరోనా. ఈ కరోనా సమయంలో కూడా ప్రజలకి ఏ పార్టీ చూడుకోకుండా ఏ వ్యక్తి చూడుకోకుండా ప్రజలకు ముందరొచ్చి ఏకైక పని చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరెక్కడున్నారు? మీరు ప్రజలకి చేసింది ఒకటి చూపించండి. ఈరోజు ఓట్ల రూపంలో ప్రజల కోసం ఈరోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇంకొకటి అనంతపూర్ అర్బన్లో డెవలప్మెంట్ లేదంటున్నారు. మీరు మీ కొడుకు అయినటువంటి లోకేష్ అనంతపూర్కి పాదయాత్ర చేసుకొని రావడం జరిగింది. ఇదే లోకేష్కి నేను చెప్పడం జరిగింది, నువ్వు పోకాలి యాత్ర చేస్తా కానీ నీకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు చూశారు ఖచ్చితంగా అనంతపూర్ ప్రజలు గమనిస్తారు అనంతపూర్లో ఏమాత్రం అభివృద్ధి జరిగిందని. ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, ఈరోజు మా అనంతపూర్ అర్బన్లో మైనార్టీలు కానివ్వండి, మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకు లేదు అని చెప్తున్నానంటే మీరు ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేయాలనే ఒక్క కార్యక్రమం ఒక్క ప్రోగ్రాం మీరు చేసిండేది కేవలం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీరే బాగుండాలని చూసుకున్న మీరు 14లో 1, 2 ఓడిపోవచ్చు, అంతేగాని 14లో ఖచ్చితంగా 12 నుంచి 10 మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం అని చెప్పి చెప్తున్నాను. జై జగన్, జై జై జగన్. మరోవైపు మైనార్టీ మహిళా విభాగం కార్యదర్శి మునీరా మాట్లాడుతూ ముస్లింల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మీకు మైనార్టీల ఓట్లు కావాలి కానీ మా రిజర్వేషన్ల గురించి మాత్రం మాట్లాడారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి ఆల్ఫ్రీ బాబు గారు అనంతపురం పేరులోనే ఉంది ఆయనకి ఆల్ఫ్రీ అనేది. ఆయనతో పాటు అనంతపురం నియోజకవర్గంలో ఆయన పెట్టినటువంటి ఒక దగ్గుపాటి వెంకట ప్రసాద్ అయినటువంటి ఆయన ముస్లిం మైనారిటీలను ఉద్దేశించి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఆయనకు అనంతపురం పరిస్థితి ఏం తెలుసు? ఆయన అనంతపురానికి వచ్చి ఎన్ని రోజులైంది? ఈరోజు రేపు వచ్చి ఏదో డబ్బుంది నా దగ్గర, అధినాయకుడు నాకు సీట్ ఇచ్చాడు అని చెప్పి ముస్లింల పైన మాట్లాడితే ఏ ఒక్కరూ ఉపేక్షించేది లేదు. మా అనంతపురం మేయర్ వసీం సలీం గారు ఒక ముస్లిం మైనారిటీ ఓట్లు కావాలా మీకు? కానీ అమిత్ షా గారు మీకు 4% రిజర్వేషన్ తీసేస్తాను అని చెప్తా ఉన్నా కూడా మీరు ఒక్క మాట అయినా చెప్తా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో మేము అమలు కానివ్వము అని ఆ మాట ఒక్క మాట కూడా చెప్పడం లేదే. అమలు కాని హామీలు ఎన్నో ఇస్తున్నారు. మీరు ప్రవేశపెట్టిన పథకాల బడ్జెట్ ఎంత? మేధావులైన మీరే, ఓటర్లైన మీరే తెలుసుకోండి ఈ బడ్జెట్ అమలు అవుతుందా ఆయన ఇచ్చిన హామీలని. కాబట్టి ఖచ్చితంగా అమలు చేయలేరు. ఓటరు మహాశయులందరికీ చేతులెత్తి మొక్కుతున్నా,
బీజేపీ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని వస్తున్న ఏ ఒక్క పార్టీ కూడా నారా చంద్రబాబు నాయుడిని నమ్మకండి, ఏ ఒక్కరూ నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తూ మరొక్కసారి వైఎస్ జగన్ని సీఎం చేస్తూ అనంత వెంకటరామరెడ్డి అన్న గారిని ఎమ్మెల్యేగా చేయాలని ప్రతి ఒక్కరిని శిరస్సు వంచి రిక్వెస్ట్ చేసుకుంటాం.